రివ్యూ ఆఫ్ గేమ్ చేంజర్. కొంచెం పాతదైనా ఒక సామెత ఉంటుంది. 2 పడవల మీద కాలేసి ప్రయాణం చేస్తే ఎటూ కాకుండా మునిగిపోతామని. ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారి పరిస్థితి అలానే అయిపోయింది. ఇండియన్ 2 గేమ్ చేంజర్ మూవీస్ని నైట్ షిఫ్ట్ అండ్ డే షిఫ్ట్గా మార్చి డ్యూటీ చేస్తాయి. రిజల్ట్ ఎటూ కాకుండా పోతుందని 2 సినిమాలకి కలిపి 600 కోట్లు బడ్జెట్ పెట్టి మరీ ప్రూవ్ చేశారు డైరెక్టర్ శంకర్ గారు. సో ఈ డైలాగ్తో నా ఒపీనియన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో సారీ శంకర్ గారు, మీరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మేము ఎంత కోరుకున్నా దేవుడు మాత్రం కరుణించట్లేదు. ఇండియన్ 2 రాకముందు వరకు గేమ్ చేంజర్ మీద ఎంతో కొంత హోప్ ఉండేది. బట్ దాని రిజల్ట్ చూసాక దీని మీద మినిమం బస్ కూడా లేదు. కేవలం రామ్ చరణ్ గారి క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఒక్కటే టికెట్లు తగ్గడానికి అసెప్ట్ అయ్యాయి. ఇంకా మూవీ చూసాక నాకైతే ఇట్స్ ఎన్ యావరేజ్ ఫ్లిక్, ఫార్ బెటర్ దాన్ ఇండియన్ 2. కార్తిక్ సుబ్బరాజ్ గారు స్టోరీ ఇచ్చారంటే ఏదో మ్యాజిక్ ఉంటుందనుకున్నా, కానీ స్ట్రాంగ్ ఎమోషన్ని సినిమాలో ఎక్కడా క్యారీ చేయలేకపోవడం చాలా పెద్ద డ్రాబ్యాక్. అప్పన్న క్యారెక్టర్లో చరణ్ గారు చేసిన పర్ఫార్మెన్స్ సినిమాకి హార్ట్, సోలు, కిడ్నీ, లివర్ అన్నీ ఆ ఒక్క క్యారెక్టర్తో స్టోరీ రాసుకుని ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేదనిపించింది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోతాం మనం. బట్ ఆ రోల్ని ఒక 20 మినిట్స్ వాడేసి అండకార్డ్ ఇచ్చేశారు. ఒక కమర్షియల్ మూవీ నుంచి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చెయ్యం. అలా అని పొలిటీషియన్ వర్సెస్ ఐఏఎస్ ఆఫీసర్ మీద స్టోరీ మొత్తం అక్కడక్కడ తిప్పుతూ ఉంటే ఇంకా ఎంతసేపు అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ గేమ్ చేంజర్ స్క్రీన్ ప్లే చాలా ర్యాసీగా ఉంటుందని శంకర్ గారు చాలాసార్లు చెప్పారు. అఫ్ కోర్స్ బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ అంతా బాగానే తీసుకెళ్లారు. జస్ట్ హీరోయిన్ దగ్గర 1-2 పోర్షన్స్ తప్ప మిగతా స్క్రీన్ ప్లే ర్యాసీగానే ఉంటుంది. దాంతోపాటు అన్ప్రెడిక్టబుల్ ఇంటర్వల్ బ్లాక్ వచ్చి ఒక హైలో ఫస్ట్ హాఫ్ని కంప్లీట్ చేశారు. బట్ సెకండ్ హాఫ్ అపార్ట్ ఫ్రమ్ అప్పన్న క్యారెక్టర్ స్టోరీ మిగతాదంతా బ్యాక్ టు బ్యాక్ సీన్స్ వస్తున్నా కూడా ఏదో అంత కరెక్ట్ అవ్వం. అండ్ స్క్రీన్ ప్లే ఎంగేజ్ చేసే ఫీలింగ్ తెప్పించినా రైటింగ్ ఇంట్రెస్టింగ్గా లేకపోవడం వల్ల అంత ఇంపాక్ట్ అవ్వదు. అయితే ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలన్న ఆలోచనే చాలా తప్పు. ఇదే స్టోరీ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చుంటే సూపర్ హిట్ అయి ఉండేది, అది కూడా మన రీజియన్లో. అయితే చూడడానికి విజువల్గా చాలా బాగుంది. పాపం దిల్ రాజు గారు పెట్టిన డబ్బు మొత్తం స్క్రీన్ మీద కనిపించింది. కానీ అది తిరిగి వెనక్కి వస్తుందా లేదా అనేదే పెద్ద క్వశ్చన్. రీసెంట్గా శంకర్ గారు ఆయన సినిమాల ద్వారా ఆయన మురగడమే కాకుండా ప్రొడ్యూసర్స్ని కూడా ముంచేస్తున్నారు. అసలు 20 కోట్లు ఖర్చు పెట్టి ఇన్ఫ్రారెడ్ కెమెరాలు యూజ్ చేసి న్యూజిలాండ్కి వెళ్ళి మరీ షూట్ చేసిన నానా హైర్ అన్న సాంగ్ అసలు సినిమాలోనే లేదు. దానికి పెట్టిన డబ్బు, టైము అంతా వేస్ట్. టెక్నికల్గా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి శంకర్ గారు ప్రొడ్యూసర్ డబ్బు వాడుతున్నట్టు ఉంది. సినిమాలో పెట్టడానికి స్కోపే లేదన్నప్పుడు ఎందుకు ఆ సాంగ్కి అంత కష్టపడ్డారు? సాంగ్స్కి 80 కోట్లు ఖర్చు పెట్టడం చాలా దారుణం. ఫ్యూచర్లో ఇలాంటివి మళ్ళీ చేయకుండా శంకర్ గారికి ఎవరైనా గట్టి క్లాస్ తీసుకోవాలి. ఇంకా నాకైతే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి టిపికల్ విలన్ రోల్, హై ఇంటర్వల్ బ్లాక్, అప్పన్న క్యారెక్టర్, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని హై మూమెంట్స్ కోసం సినిమాకి వెళ్ళమని చెప్తా. ఇంకా శంకర్ గారి సాంగ్స్ పిక్చరైజేషన్ క్రేజీ ఉంటుంది. అండ్ అందరూ సెకండ్ హాఫ్ తోపు అని అన్నారు. బట్ సినిమాకి బ్లెండరే సెకండ్ హాఫ్. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తీసేస్తే రెస్ట్ ఆఫ్ ది పార్ట్ అస్సలు కిక్ ఇవ్వలేదు. సో ఇంతకన్నా ఏం చెప్పలేను. రామ్ చరణ్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి, దిల్ రాజు గారు పెట్టిన మనీకి శంకర్ గారు 100% న్యాయం చేయలేకపోయారు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. See you in the next video. Take care friends and thank you.